వెకిలి చేష్టలు చేస్తూ షీ టీమ్స్ కి పట్టుబడ్డారో మీ పని గోవింద. ఆడవాళ్లను వక్రబుద్ధితో చూస్తూ పిచ్చి పిచ్చి పనులు చేసే పోకిరీలకు హైదరాబాద్ షీ టీమ్స్ జీవితాంతం మర్చిపోలేని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. అది ఓ రద్దీ ప్రాంతం. వందలాది మంది గుమికూడి ఉంటారు. ఒకరికొకరు తగులుతూ ముందుకెళ్తూ ఉంటారు. అలా ఓ పోకిరి ముందుకెళుతూ తనను ఎవ్వరూ చూడడం లేదనుకొని ముందున్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. రద్దీలో బాధితులు వెనక్కి చూసేలోపు ఆ వ్యక్తి బిత్తిరి చూపులతో తనకేమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఇంతలో అక్కడున్న షీ టీమ్స్ అతన్ని పట్టుకొని స్టేషన్కి తరలించారు. తనకు ఏమీ తెలియదు అంటూ అమాయకంగా ప్రవర్తించాడు. అయితే మీ భార్యను తీసుకుని రేపు కౌన్సిలింగ్కి రావాలి అంటూ షీ టీమ్ సిబ్బంది సూచించారు. దీంతో మరుసటి రోజు భార్యతో వచ్చాడు ఆ వ్యక్తి. అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ పోకిరి చేష్టల్ని వీడియో తీసిన షీ టీమ్ బృందం అతగాడి భార్యకు చూపించారు. మనోడి బాగోతాన్ని వీడియోలో చూసిన భార్య అతడి చెంప చెళ్ళుమనిపించింది. ఇలా షీ టీమ్స్ కు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్న వాళ్ల చేష్టల్ని చూసి చాలా మంది కుటుంబ సభ్యులు నిశ్చేష్టులవుతున్నారు. ఇంట్లో ఉండే తల్లిదండ్రులకు, పెద్దవాళ్లైతే భార్యలకు తమ నిజ స్వరూపం తెలిసిపోతూ ఉండడంతో చేసేది లేక మన్నించాలి అంటూ వేడుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయి. బస్ స్టాప్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో షీ టీమ్స్ పోకిరీలను పట్టుకోవడం కోసం ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిందితుల చేష్టల్ని వీడియోలు తీస్తోంది. పూర్తి సాక్ష్యాలు చేతికందిన వెంటనే ఆయా పోకిరీలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్లు చేసిన తప్పుల్ని బట్టి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. పెళ్లైన వాళ్లైతే వాళ్ల భార్యల్ని కౌన్సిలింగ్కి పిలిపిస్తున్నారు. తన భర్త మంచివాడని, ఎలాంటి తప్పు చేయడంటూ షీ టీమ్స్ ముందు వాదిస్తూ ఉంటారు. అయితే కౌన్సిలింగ్ చేసే వాళ్లు ఒక్కసారిగా ఈ వీడియో చూడండి అంటూ వాళ్ల భార్యలకు చూపించేస్తున్నారు. దీంతో ఆ వీడియోలను చూసిన సదరు భార్య శివంగిలా మారి కొందరు భర్తల చెంపలు చెళ్ళుమనిపిస్తున్నారు. అలాగే పెళ్లి కాని యువత, మైనర్ పిల్లల విషయంలోనూ తల్లిదండ్రులను పిలిచి ఈ వీడియోలు చూపిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్తో పోకిరీల మైండ్ సెట్ మారుస్తున్నామని నగర మహిళా భద్రత డీసీపీ కవిత తెలిపారు. చూశారుగా, ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూశారో షీ టీమ్స్ చేతిలో ఖతం అవుతారు.